తరుణ్ లావణ్య విషయంపై రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. అయితే తాజాగా లావణ్య గురించి సంచలన నిజాలు బయట పెడుతూ నార్సింగి పోలీసులు కంప్లైంట్ చేశారు. లావణ్య బాధితులమేమో అంటూ కూడా వారు ఫిర్యాదు చేశారు. ఆడపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసి న్యూడ్ వీడియోలతో బెదిరించి డబ్బులు లాగుతోందని లావణ్యపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. నార్సింగి పోలీసులను ఆశ్రయించారు లావణ్య బాధితులు ప్రీతి ఉదయ్తో కలిసి శేఖర్ బాషా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లావణ్య తనకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసిందని పోలీస్ కంప్లైంట్లో ప్రీతి లావణ్య బాధితురాలు పేర్కొంది. అయితే లావణ్యను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు శేఖర్ బాషా. లావణ్య బాధితులు చాలా మంది ఉన్నారు. లావణ్య టార్చర్తో అర్పిత్ అనే అబ్బాయి చనిపోయాడంటూ శేఖర్ బాషా ఆరోపిస్తున్నారు. లావణ్య అడ్డంగా దొరికిపోయావు, నీ పని ఫినిష్ అంటున్నాడు శేఖర్ బాషా. ఇక లావణ్య బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నట్టుగా శేఖర్ బాషా చెప్తున్నారు. ఒక వ్యక్తి పూర్తిగా కూడా డ్రగ్స్ అలవాటు చేసి తమపై న్యూడ్ వీడియోలు తీయించి బెదిరించి డబ్బులు కూడా లాగేదంటూ ప్రీతి అనే ఒక వ్యక్తి లావణ్య బాధితురాలుగా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏకంగా ఒక వ్యక్తి కూడా లావణ్య బాధితుల్లో చనిపోయారంటూ శేఖర్ బాషా ఆరోపిస్తున్నారు. లావణ్య ప్రీతి ఉదయ్తో కలిసి నార్సింగి పోలీసులపై ఫిర్యాదు చేశారు శేఖర్ బాషా. ఇక ఒక వ్యక్తి కూడా చనిపోయాడంటూ శేఖర్ బాషా ఆరోపిస్తున్నాడు. లావణ్య బాధితులు చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరిగా బయటకు వస్తారంటూ కూడా చెప్తున్నారు శేఖర్ బాషా. అర్పిత్ అనే అబ్బాయి లావణ్య కారణంగా చనిపోయాడంటూ శేఖర్ బాషా ఆరోపిస్తున్నారు. ఒకసారి నిన్న ఫిర్యాదు తర్వాత ఆర్టీవీతో శేఖర్ బాషా మాట్లాడాడు. ఏం మాట్లాడాడో చూద్దాం. అంటే ముందు నుంచి కూడా చూసుకుంటే మీరు రాజ్ తరుణ్ గారికి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా ఈ వస్తున్న ఎలిగేషన్స్ ఏంటంటే కొన్ని లావణ్యనే ప్రీతికి బాగా డ్రగ్స్ అలవాటు చేసింది అనేది మీరు ఇందాక మాకు చెప్పడం జరిగింది. అయితే ప్రీతి ఏం చిన్నపిల్ల కాదు, అంటే అవి డ్రగ్స్ అన్న విషయం ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. అంటే ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా తెలుస్తా ఉండేది. ఒక వస్తువు ఇస్తే ఇదేంటి అనే క్వశ్చన్ అయినా అడుగుతూ ఉంటారు. అంటే అదేంటో కూడా తెలియని పరిస్థితిలో ప్రీతి ఉంది అనొచ్చు. ఉంది మా, ఎందుకంటే 21 సంవత్సరాలు, అమ్మాయికి 22 అనుకుంటా. అప్పుడు షీ మైట్ బి 19. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు అన్ని కూడా తెలుస్తున్నాయండి. అంటే 21 ఇయర్స్ కి డ్రగ్స్ ఏదనేది తెలియదు అనేది ఏ విధంగా నమ్మాలంటే? నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. నాకు మా బ్రదర్కి పిల్లలు ఉన్నారు, చాలా మంది 19 years old పిల్లల్ని చూస్తున్నాను. మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ ఈ క్రైమ్ ఇవన్నీ చూస్తుంటారు, కానీ చాలా మంది అమాయకమైన పిల్లలు ఉన్నారు. అందరికీ 19 years వాళ్ళకి డ్రగ్ ఏది, కొకైన్ ఏది, మెథైన్ ఏమీ తెలియదు. చాలా అమాయకమైన పిల్ల, చాలా దారుణం అది. అంటే ప్రీతితో పాటు చాలా మందికి కూడా డ్రగ్స్ అనేవి ఎడిట్ చేసేసి ఆ వీడియోస్ అన్ని కూడా గ్యాదర్ చేసి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుంది అనేది మీరు మాకు చెప్తున్నారు. ఇప్పుడు కాదమ్మా, ఎప్పటి నుంచో బ్లాక్మెయిల్ చేస్తుంది అనేది వీళ్ళు చెప్తున్నమాట. మరి ఇప్పుడు అంతగా బ్లాక్మెయిల్ చేస్తుందంటే ఆమె దగ్గర ఎలాంటి వీడియోస్ ఉంటాయి? మీరు చూస్తుంటారు కదా, వచ్చాయి కదా మీడియాలో. సో అలాంటి వీడియోస్ అవి పెట్టుకొని ఇన్నాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేక దే ఆర్ బీయింగ్ నైస్ టు హర్, ఇంకా వేరే ఆప్షన్ లేక. బట్ అప్పటికి డౌట్ వచ్చేసింది. వెన్ ఉదయ్ నాకు కాంటాక్ట్లోకి వచ్చాడు అని తెలియగానే ఇంకా ఉదయ్ని బెదిరించడం మొదలుపెట్టింది. సో ఆ కాల్ రికార్డ్ కూడా మీరు చాలా క్లియర్గా వింటే అదే. డెఫినెట్గా నేను ఉదయ్కి మెసేజ్ చేశాను, కానీ ఉదయ్ ఎవరోనో కూడా నాకు తెలియదు. చేసినప్పుడు రకరకాల లీడ్స్లో ఇతనికి గెలుకు, నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చని ఎవరో ఇచ్చే లీడ్తో నేను పట్టుకుంటే ఆ మెసేజ్ చూడగానే భయపడిపోయింది. సో ఎవరిని ఈవిడ ఎంత టార్చర్ చేస్తుందో, ఎవరికి ఎన్ని అలవాట్లు చేస్తుందో ఆవిడకి తెలుసు. బట్ తీగలాగితే డొంకంతా కలిగిందని ఆ మెసేజ్ చూడగానే ఆవిడ భయపడి ఉదయ్ని అలాగే ప్రీతిని భయపడ్డా మొదలెట్టి. మీరు వెళ్తారేమో, చెప్పేస్తా, నేను మీ బయట పెట్టేస్తాను రోజు మాకు ఎందుకమ్మా, మాకు అవసరం లేదు అంటున్నా కూడా ఆవిడ భయం రోజుకి ఎక్కువైపోయింది. ఎందుకంటే మీరు గమనిస్తే రోజుకి ఈ కేసు ఎవాల్వ్ అవుతూనే ఉంది. ఆవిడ ఛాలెంజ్ చేసిన ప్రతిసారి మనం కొత్త ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఆవిడ తప్పని ప్రూవ్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఆవిడ అయిపోయింది, వీడు ఖచ్చితంగా చేసేస్తాడని ఆ భయంలోంచి ఆఖరికి ఫైనల్గా ఆవిడ చేసిన బ్లాక్మెయిల్ చాట్ అండ్ అలాగే ఆవిడ ఇవాళ రిలీజ్ చేసిన ఫోటోలు ఇవన్నీ కూడా దిస్ ప్రూవ్స్ దట్ షీ ఈస్ డూయింగ్. ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది, అందులో మీరే తనని అప్రోచ్ అయ్యారు. అండ్ ఈ విషయం కూడా లావణ్యకి చెప్పాల్సిన అవసరం ఏముందంటారు ప్రీతి? సారీ అమ్మా, ఏమన్నా అంటే ఇప్పుడు మీరు అప్రోచ్ అవ్వడం జరిగింది, లావణ్యకి చెప్పాల్సిన. ఈ ఆడియో రిలీజ్ అయినప్పటికీ ఉదయ్ నేను జస్ట్ హాయ్ మాత్రమే పెట్టాను. ఉదయ్ ఎవరు ఏంటి నాకేం తెలియదు, 6 రోజుల క్రితం ఏంటి మోస్ట్లీ. బట్ అదే చెప్తున్నా, చాలా క్లియర్గా ఆడియో రిలీజ్ అయినప్పుడు వీళ్ళు ఇలా సరదాగా మాట్లాడుకున్నారు నా గురించి. కానీ ఈ ఇద్దరికీ లేని భయం లావణ్యలో మొదలైంది. ఏమో ఉదయ్ పొరపాటున ప్లేట్ మారిస్తే, ఉదయ్ సాక్ష్యాలన్నీ వస్తే నేను బుక్ అయిపోతాను కదా, ఈ ప్రీతి కనుక వచ్చి చెప్తే నేను బుక్ అయిపోతాను కదా, ఆవిడకి భయం మొదలైంది. మీకు క్లియర్ కట్గా అర్థమవుతుందా సీక్వెన్స్? 6 రోజుల క్రితం జస్ట్ శేఖర్ భాష టచ్ చేశాడు అని తెలియగానే అమ్మో వీడు సామాన్యుడు కాదు, ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది లావణ్య.
అది ఎప్పుడు అయితే ఇప్పుడు కూడా ప్రస్తుతానికి మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చారు అని తెలియడంతో కొన్ని ఫొటోస్ కూడా ఇప్పుడు రిలీజ్ అయ్యాయి, కొన్ని వీడియోలు అలాగే ఒక ఆడియో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ముందు నుంచి కూడా చూసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు అనే లోపే తన దగ్గర నుంచి ఏదో ఒకటి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీని గురించి మీకు ఆవిడే సూసైడ్ అంటే ఆవిడ ఏదో వీళ్ళని దెబ్బ కొడదాం అనే దీంట్లో ఆవిడే దెబ్బేసుకుంది. ఇప్పుడు ఏంటంటే నా మీద కంప్లైంట్ ఇస్తారా, చూడరా నేను చేస్తాను, నేనేం చేయను అనుకున్నారు కదా, నేను ఇన్నాళ్ళు బెదిరిస్తాను అనుకున్నాను, నేను చెప్పింది నేను చేస్తా అని చెప్పి ఇవాళ ఆవిడ వీడియోస్ ఫొటోస్ రిలీజ్ చేసి కుసంస్కారి అని చెప్పి నిరూపించుకుంది. కుసంస్కారి కాదు, షీ ప్రూవ్డ్ దట్ దిస్ బ్లాక్మెయిల్ ఇస్ ట్రూ. ఇప్పటిదాకా చేస్తున్న బ్లాక్మెయిల్ ఏదైతుందో అది నిజం అని చెప్పి ఇవాళ మీడియాకి అందరికీ ఫోటోలు రిలీజ్ చేసి ప్రూవ్ చేసుకుంది. అండ్ తప్పించుకోలేదు దీని నుంచి. ఎంత క్లియర్గా అంటే ఒక ఇప్పుడు ఎలా అయితే డ్రగ్స్ కేసు ఆవిడకి ఎలాగైతే చుట్టుకుంటుందో ఈ బ్లాక్మెయిల్ కేసు కూడా డ్రగ్స్ కేసులో అంటే లావణ్య వెనకాల డ్రగ్స్ ముఠా ఉంది అని చెప్పేసి ఇందాక లాయర్ అడ్వకేట్ గారు అన్నారు. సో అది పక్కర్లా మీరు మీడియాలో ఉన్నారు, మనది ఏం ఛానల్ ఇది, మీ ఆర్టీవీలోనే ఒక 5 నెలల క్రితం మీరేసిన కథనం మీరు చూసుకోండి. పగలు సంగీతం, రాత్రి దగ్స్ దందా, కిలాడి లేడీ లావణ్య ఇలాంటిది ఏదో వేశారు. మొత్తం అన్ని ఛానల్స్లోనే వేశారు. అప్పుడే ఈవిడ డ్రగ్స్ నేపథ్యం ఉంది. ఇప్పుడు లాయర్ కొత్తగా తీసింది ఏం లేదు. సో అంతకన్నా ముందే మీరు 5 నెలల క్రితం, అంతకన్నా 10 నెలల క్రితం ముందే ఈ వరలక్ష్మి కేసులో అప్పుడు కన్జ్యూమర్గా డ్రగ్స్కి, ఇప్పుడు పెడ్లర్గా, ఇప్పుడు బ్లాక్మెయిలర్గా, అండ్ వీటికి తోడు అమ్మాయిలకి బలవంతంగా అలవాటు చేసి ఆవిడ సరదా కోసం వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చేంత దారుణమైన పని చేస్తున్నది. ఇంత నేరాలు పాల్పడుతున్న ఈ అమ్మాయిని కఠినంగా శిక్షించాలి. ఇమ్మీడియట్గా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలి. అంటే కేవలం ప్రీతి, ఉదయ్ వీలే ఉన్నారా, లేకపోతే ఇంకా చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగిందా? మరి వాళ్ళని ఎందుకు ఇప్పటి వరకు కూడా తీసుకురాలి? ఇప్పుడు నేను వాళ్ళని కూడా అప్రోచ్ అవుతున్నానని తెలిస్తే వాళ్ళని కూడా ఎలాగే టెన్షన్ పెడుతుంది, వాళ్ళు కూడా బయటకు వస్తారు. డోంట్ వరీ. ఈ వీడియో చూడగానే ఆవిడకి భయం మొదలవుతుంది, వాళ్ళకి కూడా ఫోన్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇందాక మేము ఒక ఆడియో విన్నాం. ఆ ఆడియోలో ఏమొచ్చిందంటే లావణ్యాన్ని స్వయంగా మీకు పెళ్ళి అయిందా నిజంగానే అని చెప్పి అవతల పర్సన్ అడిగారు. సో లావణ్యమో లేదు ఉత్తిగానే చెప్పాను అని చెప్పారు. అది ఎంతవరకు నిజం? మరి ఎందుకని పెళ్ళి అయిందని చెప్పి ఇన్ని రోజులు కూడా ఈ విధంగా రావడానికి కారణం ఏంటి? అమ్మ, కొన్ని ఎథిక్స్ కారణంగా దీని గురించి నేను మాట్లాడలేను. ఎవరైతే నాకు పంపించిన సాక్ష్యం ఎవరైతే ఉందో వాళ్ళు దే డోంట్ వాంట్ దేర్ నేమ్ చెప్పకండి. మీరు విన్నారు కాబట్టి మీరే చెప్పండి, మీరు ఏం విన్నారు. సో నేను విన్నది నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఏం విన్నారు మీరు క్లియర్ గా చెప్పండి. లావణ్య ఏం చెప్పిందంటే, అవతల పర్సన్ ఎవరో నాకు తెలీదు, వాళ్ళు ఏమన్నారంటే అసలు మీరు ఎందుకు పెళ్ళయిందని చెప్పారు అని ఆ పర్సన్ అడిగారు. ఎందుకు పెళ్ళైంది అని, మీకు పెళ్ళైందని చెప్పారు కదా అని అబ్బాయి అడిగాడు. అప్పుడు ఆవిడ ఏం చెప్పింది మీరు విన్నారు కదా, మీరు చెప్పండి. సరే నేను చెప్పాను, మీరు కరెక్ట్ గా విన్నారు లేదు చెప్పండి. ఆవిడ ఏం చెప్పింది అంటే, లేదు అది నేను ఊరికే చెప్తాను బయట అని చెప్పిందా? విన్నాము, నిజంగానే విన్నాము. ఎందుకని మరి ఇన్ని రోజులు కూడా పెళ్ళైందని చెప్పి ఇంతగా ఇచ్చేయడానికి గల కారణం ఏంటి? ఇది చేయడం, ఇది అంటే ఏంటమ్మా, మీడియాని మోసం చేయడం, మహిళా సంఘాలని మోసం చేయడం. ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్తుంది. ఈ ఆడియోలో ఏమో పెళ్లి అవ్వలేదు ఊరికే చెప్పాను అని చెప్పి లావణ్య చెప్తుంది. కానీ ప్రూఫ్స్ ఎక్కడ? ఆవిడ దగ్గర ప్రూఫ్ ఉంటే ఈ పాటికి ఎప్పుడో మీ దగ్గరికి వచ్చేసి ఉండేది కదా, తాళి కట్టిన ఫోటో. ఇప్పటిదాకా లేదు కదా. ఉన్నాయని చెప్పడం వేరు, మీరు విన్నది చూసారా, అది ప్రూఫ్ అంటే పెళ్లి కాలేదు అని చెప్పి. అది ఎందుకని మీరు మీడియాకి ఇవ్వట్లేదు? అలాగే సాక్ష్యాలుగా పెట్టారా పోలీస్ స్టేషన్ లో? అవి రిలీజ్ అయ్యే టైంకి అన్నీ వస్తాయి మా బయటికి. కానీ చెప్తున్నాను కదా, మెల్లమెల్లగా వస్తాయి. అందరికీ ధైర్యం లేదు. ఇప్పుడు ఇదిగో ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇప్పుడు ఈరోజు ఈ ప్రీతికి జరిగిన సన్మానమే రేపు వాళ్ళకి కూడా జరగబోతుందని భయంతో వాళ్ళు బయటపడట్లేదు. ఖచ్చితంగా ఏదో రోజున వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకొని బయటకు వస్తారు, గ్యారంటీ. ఆ రోజున నా దగ్గర ఉన్న సాక్ష్యం బయటకు వస్తుంది. బట్ అప్పటిదాకా మీరు విన్నది నిజం. అయితే ఇప్పటి వరకు చాలా మందిలో వస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి రాజ్ తరుణ్ ఎందుకని బయటికి రాలేదు, ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నాడు అనేది చాలా మందికి క్వశ్చన్. దాని గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ తరుణ్కి భయం, మెతక, అండ్ మనం కొన్ని టైటిల్స్ 493 సెక్షన్, కొంతమంది లాయర్లు ఆర్ కొంతమంది వాళ్ళందరూ కూడా అమ్మో నీకు అదైపోతుంది ఇదైపోతుంది కాదండి. అంటే నిజం ఆయన దగ్గర ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పి రాజ్ తరుణ్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు మా దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి బయటికి రావడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? మీరు దేవుడిని నమ్ముతారా? న్యాయం ఉందని నమ్ముతారా? ఇప్పుడు నేను మీకు గట్టి కొడితే మీకు దెబ్బ తగలకుండా ఉంటుందా? మీరు మంచి వాళ్ళు కదా, న్యాయమైన వాళ్ళు కదా, దేవుడు అనేవాడు ఉంటే మీకు దెబ్బ తగలకూడదు కదా. అలా ఉండి మీరు చెప్పేది. ఏదైనా సరే ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇలా నాకు అన్యాయం జరిగిపోయింది అంటే ప్రపంచం అంతా ఎవరిని నమ్ముతుంది? మరి భయపడాల్సిన పరిస్థితి అదే జరుగుతుంది. దానికోసమే కదా నేను ఫైట్ చేస్తున్నది. మగాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలనేదే నా పాయింట్. రాస్తేనే కదా ఎవడైనా భయపడతాడు. ఫస్ట్ ఆ భయాన్నే వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు, సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. దాని నుంచే నేను
పోరాడుతున్నాను. ఇక్కడ ఇంకొంతమందికి ఉన్న సందేహం ఏంటంటే రాజ్ తరుణ్ మీకు డబ్బులు ఇచ్చి ఇదంతా చేపిస్తున్నారు అనేది ఒకటి ఉంది, మీరేమో అభిమానంతో చేస్తున్నారు అనేది కూడా ఉంది. అసలు మీరు ఇందులోకి రావడానికి గల కారణం ఏంటి? మీకు ఉదయ్కి సంబంధం ఏంటి? ఉదయ్ ఈ అబ్బాయి చెప్పాయి కదా, ఈ అబ్బాయి బేసికల్లీ నేను అందరినీ ఎవరైతే నాకు రకరకాల మాధ్యమాల్లో నాకు వచ్చిన క్రెడిబుల్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్లో నేను అందరికీ ఉదయ్ కూడా మెసేజ్ పెట్టాను, హాయ్ కెన్ ఐ టాక్ టు యూ అని పెట్టినప్పుడు ఉదయ్ తర్వాత మీకు ఎలా తెలుసు వీళ్ళే అందరూ బాధితులు అన్న విషయం మీకు ఎలా తెలుసు? తెలియదు, నిజంగా తెలియదు. కొంతమంది ఇదిగో ఇతనికి మెసేజ్ పెట్టు, నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు, ఇతనికి ఏలుకు ఏదైనా మెసేజ్ రావచ్చు అని చెప్పినప్పుడు నేను అందరికీ పెట్టాను. అందులో యాక్చువల్గా నిజానికి అతనికి రావాలని లేదు, కానీ ఆవిడ డౌట్ వచ్చి అతన్ని బెదిరించి ఈ స్టేజ్కి తెచ్చి ఆయన బయటకు వచ్చేట్టు చేసుకుంది. మొత్తానికి ఏ విధమైన న్యాయం కావాలి అనుకుంటున్నారు మీరు? అంటే చాలా మంది కూడా చిన్న తప్పు కాదమ్మా, చిన్న పిల్లలకి మీరు అంటున్నారు కదా, చాలా చిన్న పిల్ల అమ్మ, 21 ఏళ్ళ అమ్మాయిని చూస్తే అసలు తండ్రి కూడా లేడు ఆ పిల్లకి, ఇంత ఇది చేస్తే. సో ఆ పిల్ల సూసైడ్ దాకా వెళ్తే రీహాబిటేషన్లో పెట్టి ఇంత దారుణం, ఇలా ఎంతమంది ఒక ఆల్రెడీ చచ్చిపోయాట ఆత్మహత్య చేసుకొని వాళ్ళు చెప్తున్నారు. సో చాలా 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 పెద్ద నేరం ఇది. డ్రగ్స్ అమ్మడం అండ్ డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం కన్నా చాలా పెద్ద నేరం. బలవంతంగా ఆడపిల్లలకి చిన్న పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేయడం, దీనికి తగిన శిక్ష పడాలి. ఫస్ట్ పోలీసులు ఆవిడని అదుపులోకి తీసుకొని విచారించకపోతే ఆల్రెడీ బెయిల్ మీద వచ్చి అదే డ్రగ్ కేసులో ఏదైతే ఉందో వాళ్ళనే బెదిరిస్తూ ఇంకా వాళ్ళని ఆ నిజాలు బయటికి రానివ్వకుండా ఎస్పెషల్లీ ఈ పాయింట్ చాలా గట్టిగా చెప్తాను, నిజాలు బయటికి రానివ్వకుండా ఎలా బెదిరిస్తుందో మనం అందరం ఇవాళ చూసాం. బయటకు వస్తే వాళ్ళని ఆ ఫోటోలతోటి ఎలా బ్లాక్మెయిల్ చేస్తానని చెప్పింది, ఆ ఫోటోలు కూడా రిలీజ్ చేసింది, మనం చూసాం. ఇది ఇలాగే ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తుంది నిజాలు బయటికి రానివ్వకుండా. నిజాలు బయటికి రావాలంటే ఆవిడ ఫస్ట్ అదుపులో ఉండాలి, పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే మిగతా నిజాలు కూడా బయటకు వస్తాయి.